బాబా నాకు ఈ బాబా గురించి ఎప్పుడు తెలిసింది అంటే మా అబ్బాయి పుట్టినప్పుడు తెలిసిందండి నాకు బాబా గురించి. మా ఆయన షిరిడీకి వెళ్దాము అని చెప్పారు. ఎందుకు షిరిడీ అని అడిగాను. బాబా షిరిడీ బాబా అని ఒకరున్నారంటే నేను నమ్మను అని చెప్పాను. వెళ్ళాము. వెళితే వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మొక్కోలేదు. షిరిడీకి పోయినా కూడా నేను సరిగా మొక్కోలేదు. ఏంది ఇలా ఉన్నారు వీళ్ళు అనుకున్నా. ఎవరు ఇలా ఉన్నారు అని అనుకున్నా. కానీ వచ్చేటప్పుడు ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా పెద్ద ఇన్సిడెంట్ నా కొడుకు విషయంలోనే జరిగిందండి. ట్రైన్లో వచ్చేటప్పుడు తలుపులు లేవు. అక్కడ పోయి రిటర్న్ వచ్చాడు. నేను పనుకున్నాను. రిటర్న్ వచ్చారు. వేరే వాళ్ళు చెప్పినారు, మీ బాబు అక్కడ తలుపు దగ్గరకు పోయి రిటర్న్ మీ దగ్గరకు వచ్చాడండి. ఎంత తెలివి చూడండి. 1 ఇయర్ అండి అంతే. మా బాబుకి మా తేజకి 1 ఇయర్ అంతేనండి. మరి తలుపు దగ్గరికి పోయి వాడు వెళ్ళి అంటే ఏమన్నా జరగచ్చు కదా అంటే అక్కడ బాబా వచ్చి కాపాడినాడు అని అపారమైన నమ్మకండి. చాలా ఇన్సిడెంట్లో నన్ను చాలా నన్ను రక్షించినాడండి బాబా. నిజంగానే సద్గురు సాయినాథ్ బాబా గారికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనండి. నేను ఎన్నో ఇన్సిడెంట్లో ఎంతో బాగా నన్ను కాపాడుకున్నారు. నన్ను, నా బిడ్డని, మా ఆయన్ని చాలా బాగా నన్ను కాపాడినాడండి బాబా. ఎన్నో ఆపదల నుంచి నన్ను రక్షించినాడండి. చాలా గ్రేటు. కానీ మా అత్త, మా నాయన చెల్లెలి వాళ్ళు కూడా మా రాధమ్మతమ్మ చాలా కొలుస్తారండి బాబాని. ఎందుకో మరి వాళ్ళకి అలా జరిగింది. మంచిగా చేసినాడు అని నేను అనుకుంటానండి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ పిల్లోని తీసుకొని పోయినాడు. ఒక పువ్వుని వాళ్ళకి ఒక బిడ్డని ప్రసాదించిన తర్వాత తీసుకొని పోయినాడు. ఎందుకంటే ఆమె బాబాని చాలా కొలుస్తుందండి. నాకు చాలా దుఃఖం అనిపించింది, చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా కొలుస్తారండి దేవుణ్ణి. అందుకే నాకు రామోజీరావు కూడా చాలా బాగా కొలుస్తారు. వాళ్ళ కొడుకుని కూడా అలా తీసుకోపోయినారు. ఏం తక్కువ అండి, ఎన్ని కోట్లు ఉన్నాయి అంతేనండి. భూమి మీద నూకులు లేకపోతే వాళ్ళు ఎన్ని మనం పూజలు చేసినా కూడా ఏం చేసినా కూడా వాళ్ళు ఉండరండి. అది నిజము. నేను నమ్మిండే సత్యం అండి ఇది. నిజంగానే బాబా ఏం చేసినా కూడా బాబా దానికి ఎంతో అర్థం ఉంటుందండి. అర్థం లేకుండా ఏమి చేయడండి బాబా. నిజంగా బాబా నమ్మిన వాళ్ళు అందరూ బాగుపడిండారు. ఎవరు బాగుపడలేదు అనే ఇదే లేదు. నిదానమైన కూడా వాళ్ళు బాగుపడతారండి. ఇది నేను నమ్మిండే సిద్ధాంతం. ఇది నేను నమ్మిండే సత్యం అండి. ఇది నిజంగానే ఎంతో బాగా కాపాడతారు బాబా. ఇది తప్పకుండా వాళ్ళకి రక్షణ ఉంటుందండి. ఏదో రకంగా మంచి జరుగుతుంది.